ఈ 30 ఏళ్ల ప్రస్థానంలో నా ఏజ్ 35, నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి మీ పేరింటా ఉన్నా నేను. ఈ 30 ఏళ్లలో మందకృష్ణ మాదే సంపాదించిన ఆస్తులన్నీ అంటే ఎన్ని వేల కోట్లు సంపాదించారు? ఎందుకంటే దీనికి రిలేటెడ్ ఇంకో క్వశ్చన్ ఉంది, మీరు ఆన్సర్ చెప్తే. నేను సంపాదించిన మాట వాస్తవమే ఆయనకే చెప్పాను. ఇప్పుడు చెప్పాలి కెమెరా కదా. లక్షలాది మంది కోట్లాది మంది అభిమానం మాత్రం సంపాదించాము. ఇంకేమైనా అదనంగా సంపాదించింది రాజకీయ నాయకులు కాకుండా ఉద్యమకారుడు నియతిగా ఉంటాడు కదా, అట్లా చెప్పాలి. నేను అదే చెప్తున్నా. నేను అదే చెప్తున్నా. రాజకీయ నాయకుడు అయితేనే అబద్ధాలు చెప్తాడు కెమెరా. నేను అదే చెప్తున్నా. అబద్ధాలు ఎప్పుడు అబద్ధాలు అవుతాయి, నిజాలు ఎప్పుడు నిజాలు అవుతాయి. నిజాలను అబద్ధాలు చేయలేము, అబద్ధాలు నిజాలు చేయలేము కదా. అవును, లక్షలాది మంది అభిమానం మాత్రం చూరగొన్నాం. ఎక్కడో నిరక్షరాస్య పేద కుటుంబంలో పుట్టిన మేము ఇవాళ సమాజానికి తెలిసి అంతో ఎంతో మీ అభిమానము లేదా సమాజ అభిమానము ఎంతో కొంత చూరగొన్నాం. కారణం ఏంటంటే మేము మాదిగల కోసమే ఈ 30 ఏళ్ళు నడితే మాకు సమాజం మద్దతు ఉండేది కాదేమో, కానీ మధ్యలో సమాజం కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు, సామాజిక ఉద్యమాలు చేశారు కదా. మానవీయ ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు ఈ దేశంలో ఎక్కడైనా జరిగినాయంటే మన దగ్గరనే జరిగినాయి. ఎక్కడన్నా ఆరోగ్యశ్రీ పథకం లాంటి పథకం ఎక్కడన్నా ఉన్నదా? ఇక్కడ ఉన్నది. మనం 2004లో గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లల ఉద్యమం ఆరోగ్యశ్రీ వెనకాల ఎంఆర్ఎస్ వచ్చింది. అసలు భారతదేశంలో కార్పొరేట్ ఆసుపత్రుల్లో పేదవాడికి వైద్యం పొందే అవకాశం మన రాష్ట్రంలోనే వచ్చింది. దీని ఫలితమే మళ్ళీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర ఆయుష్మాన్ పథకం తీసుకొచ్చారు. అంటే పేదవాడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఎప్పుడన్నా ఉన్నదా? లేదు కదా. ఇప్పుడు వచ్చేసేది కదా. వికలాంగుల పెన్షన్ దేశంలో ఎక్కడన్నా ఇంత అమలు జరుగుతాయా? ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగినట్టుగా ఓల్డేజ్ పెన్షన్ కానీ ఇతరత్ర పెన్షన్ ఎక్కడ ఉన్నాయా? తెల్ల రేషన్ కార్డు బియ్యం కొట్టి ఇక్కడ 6 కిలోలు ఉన్నాయి, బయట దేశంలో ఎక్కడైనా ఉన్నాయా? ఇవన్నీ అన్ని కులాల మతాలకు సంబంధం లేకుండా పేదల వైపు నిలబడి పోరాటం చేసి సాధించిన ఫలాలు ఇవన్నిటిని సాధించి పెట్టడంలో ఎంఆర్పిసి ప్రధాన పాత్ర పోషించింది కదా. ఇవన్నీ ఆత్మసంతృప్తిని ఇస్తాయి, కానీ మనం ఒకసారి ఇంట్లోంచి బయట అడుగు పెడితే పైసలు ఏంది పని కాదు. ఆ యాంగిల్లో నేను అడిగిన క్వశ్చన్. మాకు పైసలు లేవని ఏనాడు అనుకోలేదు, పైసలు ఏనాడు సంపాదించలేదు. ఏనాడు అవసరాలు ఆనాడుకు అనుగుణంగా సమాజం మద్దతు మేము ముందుకు సాగుతున్నాం, అంతే. సమస్య లేదు. మేము గొప్పగా చెప్పేది ఒక విషయం చెప్పనా? మేము గొప్పగా చెప్పాము ఒక విషయం కదా. ఇంత పెద్ద ఉద్యమం కదా, మాకు అప్పు లేదు, మాకు నిల్వ లేదు. అంటే బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, అప్పు లేదు, మాకు నిల్వ లేదు. మన భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ ఏదంటే ఎంఆర్పిఎస్. ఇప్పుడు దేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ లేదు నాన్న దేశంలో. ఓకే, మా ఉద్యమం ఇప్పుడు ఎక్కడి నుంచి నడుతుంది? అంతకుముందు న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఒక చిన్న కార్యాలయం ఉండేది. ఇప్పుడు మాకు పార్సిగుట్టలో ఒక కమ్యూనిటీ హాల్ చిన్నది. ఆ కమ్యూనిటీ హాల్ నుంచి దేశంలో అతిపెద్ద మూవ్మెంట్ నడుపుతున్నాం మేము. మళ్ళీ చెప్తున్నాం, మేము మాకు అప్పు లేదు, మాకు నిల్వ లేదు. ఉద్యమ అవసరాలు ఏనాడు ఏ స్థాయిలో ఉంటాయో అవసరాలకు అనుగుణంగా సమాజం మాకు మద్దతు ఎత్తుంటుంది. మాదిగల్లో కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు చేతునెత్తారు. కానీ ఎంఆర్పిఎస్ మీద అభిమానంతో చాలా వర్గాల్లో మాకు సహాయకం చేసే వాళ్ళు ఉంటారు. అందువల్ల మాకు నిల్వ ఉండదు, మాకు అప్పు ఉండదు. ఇది ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినా అంటే, ఇప్పుడు ఏదైతే ఉద్యమం పీక్స్ టైంలో వచ్చిందో మాల వర్సెస్ మాదిగలో, ఈ టైంలో మీకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి కొన్ని వేల కోట్లకు ఆస్తిపరుడు, చేతిలో మీడియా సంస్థలు ఉన్నాయి, ఆ ఫ్యామిలీ అంతా కూడా రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా అన్ని రకాలుగా వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ తోటి ఇప్పుడు ఆ ఉద్యమాన్ని నడిపిస్తూ ఉన్నారు మీకు వ్యతిరేకంగా. సో ఇట్లాంటి టైంలో ఆర్థిక పరంగా మీరు ఎట్లా ఆయనను ఎదుర్కొని ముందుకెళ్ళగలుగుతారు? ధర్మమే మా బలం, న్యాయమే బలం. ఈ బలం ముందు ఏవి పనికిరావు. నంబర్ 1, బ్రిటిష్ వాళ్ళు ప్రపంచాన్ని శాసించే రోజులు, మన దేశాన్ని పరిపాలిస్తూ రవి అస్తమించని సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు కదా. అంటే భూభాగంలో 170% భూభాగాన్ని డైరెక్ట్ పరిపాలించే రోజులు, ప్రత్యక్షంగా పరోక్షంగా. అట్లాంటి సమయంలో మన దేశ ప్రజలు స్వాతంత్రం కోసం పోరాటం చేశారు. ఎవరు శక్తివంతులు, ఎవరు శక్తివంతులు కాదు అంటే వాళ్ళే శక్తివంతులు. 100% ఆర్థికంగా కూడా వాళ్ళే బలంగా ఉన్నారు. ఆయుధాలు, ఆర్థికంగా అన్ని రకాలుగా వాళ్ళు చాలా వంతులు. ఓకే, ధర్మం అధర్మం అనే పోరాటంలో అవేం పనికిరాలే. వాళ్ళు పరిగెత్తారు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ సాధించారు. 2, అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు గాంధీ నాయకత్వం వహించాడు, దళితులకు అంబేద్కర్ నాయకత్వం వహించాడు. అప్పటికి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు అప్పటికే ఆర్థికంగా శక్తివంతంగా ఉన్నోళ్ళే. టాటా బిర్లాలు గాంధీ అనుకున్నోళ్ళే. అప్పుడు ఏమి లేని వర్గాలకు సంబంధించిన వాళ్ళ ప్రతినిధిగా అంబేద్కర్ ఉన్నాడు. అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నేను ఎక్కడికి వెళ్ళినా నా వాళ్ళు చిన్న చిన్న వినతి పత్రాలు పట్టుకొని మాకు ఇది కావాలి అది కావాలని వస్తుండ్రు. కానీ గాంధీ ఎక్కడ తిరిగినా ఆయన జోల పడితే బంగారు రాశులు వస్తున్నాయి, బంగారు వస్తువులు, డబ్బులు వస్తున్నాయి, బంగారు ఉంగరాలు వస్తున్నాయి.
అంటే అంబేద్కర్ కాలంలోనే వాళ్ళు ఉన్నత వర్గాలకు సంబంధించి వాళ్ళు ధనవంతులు, వీళ్ళు అత్యంత పేదలు. ఇద్దరి మధ్యలో జరిగేది శక్తి రీత్యా వాళ్ళకి ఎక్కువ ఉన్నది, న్యాయం అంబేద్కర్ వైపు ఉన్నది, అంతిమంగా న్యాయమే గెలిచింది. అయితే ఇప్పుడు మా ప్రత్యర్థి ఇప్పుడు ఫలానేనా, ఓకే కరెక్ట్ అంటే కరెక్ట్గా వర్గీకరణ అడ్డుకోవడానికి ఇక ఎవరు ప్రధాన పాత్ర పోషించాలో వాళ్ళ రంగం మీదకి వచ్చారు ఇప్పుడు. అంటే ఇప్పుడు ముసుకేసుకొని బయటకు వచ్చారు అనమాట. అంతకుముందు వీళ్ళు నడిపిన వాళ్ళే, వీళ్ళు ఇంట్లో కూర్చొని మౌనంగా లేరు. ఇప్పటి వరకు వర్గీకరణ అడ్డుకోవడానికి బయట ఎవరైతే కనిపించారో వాళ్ళందరినీ నడిపిన వాళ్ళే. అంటే తెర వెనుక ఉన్నోళ్ళు, తెర వెనుక ఉన్నోళ్ళే కదా. తెర వెనుకున్న ప్రతి ఒక్కరి వల్ల తెర ముందుకు రావాల్సిన పరిస్థితికి వచ్చేసింది వాళ్ళకి కదా. నిజమే, లక్షల కోట్ల వ్యాపారాలకు సంబంధించిన కుటుంబమే అది. ఈ దేశంలో దళిత వర్గాల్లో వేలాది కోట్ల పారిశ్రామికవేత్తల కుటుంబంలో దళితుల్లో నంబర్ 1 వెంకటస్వామి కుటుంబం వస్తుంది, నంబర్ 1. ఈ దేశంలో ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను నడిపే దళిత వర్గాల్లో నంబర్ 1 ఆయనే వస్తాడు, ఆ కుటుంబం వస్తుంది. మూడోది, ఈ దేశంలో ఒకే కుటుంబంలో ఒకే కాలంలో 3 పదవులు పొందేంత రాజకీయ పలుకుబడి వాళ్ళకు ఉన్నది. కాంగ్రెస్లో 3 పదవులు ఇప్పటి వరకు అయితే ఒకే కుటుంబంలో ఒకే కాలంలో ఒక కాంగ్రెస్లో ఇప్పటికీ సోనియా గాంధీ కుటుంబంలో ఉన్నది. ఇప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అంటే ఏకకాలంలో 3 చట్టసభల పదవులు వాళ్ళకు కదా. ఆ తర్వాత మళ్ళీ దళితుల్లో మన మాలలకి ఉన్నది, ఇంకెవరికి లేదు. ఇప్పుడు కర్ణాటకలో మల్లికార్జున ఖర్గే ఎస్సీ మాల, ఆయన ఇప్పుడు రాజ్యసభ సభ్యుడు, వాళ్ళ అల్లుడు ఎంపీ, వాళ్ళ కొడుకు మంత్రి. ఆ తర్వాత దేశంలో మళ్ళీ కాంగ్రెస్లో ఇక్కడ రెడ్లు కూడా లేవు, మళ్ళీ 3 ఇద్దరు ఉంటారు. ఇప్పుడు జాన్ రెడ్డి 2 కొడుకులు, ఒక ఎమ్మెల్యే ఎంపీ ఉంటాడు. లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ భార్య, లేదా రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి, ఒక 2 ఉంటారు. 3 ఉండరు. పోనీ 2 ఉన్న కుటుంబంలో మాలలు ఉంటారు, మళ్ళీ బట్టి విక్రమార్క, మల్లు రవి. కానీ 3 ఉన్న కుటుంబం మళ్ళీ వెంకటస్వామి కుటుంబమే. వాళ్ళ వివేక్ ఎమ్మెల్యే, వాళ్ళ అన్న ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు ఎంపీ. అంటే ఈ దేశంలోనే మొత్తం సౌత్లోనే దక్షిణాది రాష్ట్రాల్లో ఆర్థికంగా ఎదిగిన కుటుంబం, మీడియా ద్వారా ప్రభావితం చేసే కుటుంబం, రాజకీయంగా శక్తివంతమైన కుటుంబం. అయినప్పటికీ వాళ్ళ వైపు అధర్మం, మాది ధర్మం. ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు, ఎంఆర్పీఎస్ గెలుపుతుంది జాతి. కానీ దీనికి ఒక రాజకీయ పరంగానే పరిష్కారం కావాలి. రిజర్వేషన్ల ప్రక్రియ అనేది, వర్గీకరణ ప్రక్రియ అనేది, దానికి ఖచ్చితంగా రాజకీయ ప్రమేయంతో ఒక పరిష్కారం వస్తుంది. అట్లాంటప్పుడు మీరు చెప్పిన ప్రకారమే రాజకీయంగా వాళ్ళు బలంగా ఉన్నారు. మీరు చెప్పి మాల సామాజిక వర్గం అనొచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బలంగా ఉంది, ప్లస్ మాల సామాజిక వర్గం కూడా గవర్నమెంట్లో బలంగా ఉన్నది. డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్నారు, ఒక ఎంపీ, 2-3 ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఇట్లాంటి తరుణంలో మీకు ఎట్లా వర్గీకరణ ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా అమలు అవుతుందన్న ధీమా ఎట్లా ఉంది మీకు? న్యాయం వైపు లేదు, వాళ్ళ పలుకుబడి ఎన్ని రంగాల్లో ఉండని వాళ్ళు ఓడిపోతారు. ధర్మం గెలుస్తుంది అంటే ధర్మం గెలుస్తుంది అంతే. ఇందులో ఇవి అవి అనే సూత్రాలు పనికిరావు. ధర్మం అధర్మం మధ్య జరుగుతున్న యుద్ధం. ధర్మం ఎటువైపు ఉన్నదని ఇంపార్టెంట్. మా వైపు డబ్బు లేదు, మా వైపు మీడియా లేదు, మాకు రాజకీయ పలుకుబడి లేదు, మేమే ఉన్నాం. మా ఇంట్లో అందరూ కుటుంబంలో కూలి చేసుకునేటోళ్ళు. మా ఇంట్లో ఎవరు ఉద్యోగస్తులు లేరు. మా ఇంట్లో ఎవరు ఒక ఎమ్మెల్యే పక్కకు పెట్టు, ఒక వార్డు మెంబర్ అయిన వాళ్ళు కూడా మా ఇంట్లో లేరు. అవన్నీ లేవనే కదా పోరాటం. ఓకే కదా. అసలు లేని వాళ్ళకు రియల్ ప్రతినిధులు మేమే, ఉన్న వాళ్ళకు రియల్ ప్రతినిధి ఇప్పుడు వచ్చిన వాళ్ళే కదా. ఒకటి సమాజం చూస్తుంది కదా, మరి లేని వాళ్ళకి అండగా ఉంటుందా, ఉన్న వాళ్ళకి అండగా ఉంటుందా సమాజం? లేని వాళ్ళకు న్యాయం వైపు అండగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమాజం అండతోటి ఖచ్చితంగా ఈ స్వార్థపరులు ఓడిపోక తప్పదు, న్యాయం గెలవక తప్పదు.